సరుకున్నోడు సబ్జెక్ట్ మాట్లాడతాడు, విషయం లేనోడు వితండవాదం చేస్తాడు. అంతేనా? స్ట్రైట్ గా చెప్పాలంటే క్లియర్ కదా. మావిగన్ విషయంలో మీడియాలో కనపడుతున్న రెండు విభిన్నమైన వాదనలు చూస్తా ఉంటే ఇదే మనకు అర్థమవుతా ఉంది కదా. సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతున్నారు, సరుకున్న వాదన ఎవరు చేస్తా ఉన్నారు, ప్రజలకు పనికొచ్చేలాగా భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసేలాగా ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తున్నది ఎవరు? అలాంటి ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పే సరుకు లేక, సత్తా లేక, వాదన అనేది అసలు పత్తా లేక, తలపడ్డం కొత్త కాదు, ఎవరి కొవ్వు కరిగిస్తారో చూద్దాం లాంటి జోకర్ బాజీ డైలాగులు కొట్టి సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకుని అసలు విషయాన్ని డైవర్ట్ చేయాలి అని పదే పదే అటెంప్ట్ చేసి నవ్వుల పాలవుతున్నది ఎవరు? ఈ రెండు విభిన్నమైన విషయాలు, కానీ రాష్ట్రానికి భవిష్యత్తుకి కీలకమైన మావిగన్ అనే టాపిక్ మీద మనకి కనపడుతున్న రెండు డిఫరెంట్ డైమెన్షన్స్. మరి ఏ మీడియా వాదన ఎలా ఉందో ఆ వాదన వెనక అసలు వాస్తవాలు, లాజిక్లు ఏంటో మనం డీటెయిల్డ్ గా 1 by 1 చూద్దామా? ఈ వీడియోలో మధ్యలో నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతా, మీకు సమాధానం తెలిస్తే గనక ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం రాజకీయానికో ఆర్గ్యుమెంట్కో సంబంధించింది కాదు, జనం ప్రయోజనాలకి, రాష్ట్ర భవిష్యత్తుకి కీలకమైన ముఖ్యమైన టాపిక్. స్పైన్ అండ్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారే, అలాంటి సబ్జెక్ట్ మీద మనం ఇప్పుడు డీటెయిల్స్ అండ్ డిఫరెంట్ డైమెన్షన్ చూడబోతున్నాం. మావిగన్ మీద టీడీపీ అనుకూల మీడియా ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? ముందు ఈనాడు సంగతి చూద్దాం. మావిగన్ అనే ప్రపోజల్ జగన్ తెర మీదకి తీసుకొచ్చి 10 రోజులు దాటింది. గత వారం రోజుల నుంచి జనంలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. పాజిటివ్ గా 100% కాకపోయినా 99% కదా పాజిటివ్ డిబేట్ జరగడం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వము, రూలింగ్ పార్టీ సమాధానం చెప్పాలి అని అడుగుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది కదా. మరి ఇలాంటి టైంలో బాధ్యత ఉన్న, పబ్లిక్ కన్సర్న్ ఉన్న మీడియా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడి డిబేట్ చేయాలి కదా. కానీ టీడీపీ అనుకూల మీడియా ఏం చేస్తా ఉంది? మొదట ఈనాడు విషయం అన్నా కదా, చూడండి ఇవాళ ఫ్రంట్ పేజ్ లో రామానాయుడు భీకరమైన ఆరోపణలు చేసేసారట. చూడండి ఎంత పెద్ద ఐటమ్ రాశారు. ఇట్స్ నాట్ అబౌట్ రామానాయుడు జగన్ ని అనేసారట. ఆ విషయాల్ని హైలైట్ చేయాలి అనే తాపత్రయం. ఇదిగో ఇటు పక్కన చూడండి, బొత్స ధర్మాన అప్పుడే చెప్పారు అంటూ మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించడం చూశాం కదా. అసలు ఉన్నట్టుండి ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు జగన్ మీద? ఎప్పుడో జరిగిన విషయాల దగ్గర నుంచి ఇప్పుడు ఎందుకు తవ్విపోస్తున్నారు? చూడండి, రంగా హత్య కేసులో నిందితుడి వారసులు ఎవరి పార్టీలో ఉన్నారు ఇప్పుడు అని మాట్లాడడం కూడా కనపడతా ఉంది కదా. అసలు గాలి పోగేసినట్టుగా, ఏదో గత్తర రాజేయాలన్నట్టుగా ఇలా మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంటి? ఒక్కటే సమాధానం, పార్టీలు మారే నాయకులు గత పార్టీలో ఉండగా మాట్లాడిన, చేసిన ఆరోపణలకి శాంక్టిటీ ఉంది అని అనుకుంటే గనక వీటన్నిటికంటే ముందు మన పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గుంటూరు జిల్లా నాయకుడు ఏం చెప్పారు గతంలో? ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు, నడి మధ్యలో వైసీపీలో కూడా వెళ్ళాలనుకున్నారు, అది వర్కౌట్ అయినట్టుగా లేదు. ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండటం చూస్తా ఉన్నాం కదా. ఆయన మన పార్టీకి కొమ్ము కాసే ఒక ఛానల్ డిబేట్ లోనే కూర్చుని హార్ట్ అంతా ఓపెన్ చేసి రంగా హత్యకి సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పారు, ఎవరి మీద ఎలిగేషన్స్ చేశారు, మరి వాటి సంగతి ఏంటి? లీడర్లు పార్టీ మారక మునుపు వేరే పార్టీలో ఉండగా చేసిన ఆరోపణలకు శాంక్టిటీ అంటూ ఉంటే గనక మనం కూడా చెప్పాలి కదా బుజ్జి కన్నా అని అడగాలనిపిస్తుంది కదా. అవునా కదా? మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అర్థమైతే గనక సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కామెంట్ చేయండి. ఈనాడు చెప్తున్న లాజిక్ ప్రకారం ఇలాంటి ఆరోపణలు చేసిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాటి సంగతి ఏంటి? గురువింద పరనింద అన్నట్టు అసలు సబ్జెక్ట్ వదిలేసి మావిగన్ గురించి మాట్లాడడం వదిలేసి ఆ మావిగన్ అనే మోడల్ ని ప్రపోజ్ చేశాడు అని పర్సనల్ అటాక్ చేయడం వల్ల మన రాజకీయ పబ్బం గడుస్తుందేమో, ఫ్రంట్ పేజీ నిండుతుందేమో కానీ జనానికి ఏం లాభం? అందుకని నేను అడుగుతున్నా ఇది. ఇక ఆంధ్రజ్యోతి వ్యవహారం అయితే సరే ఆవు కదంటారే, అంటే తిరిగి ఎక్కడ మొదలెట్టినా కానీ ఆవు దగ్గరికి వచ్చేస్తారా కదా. అలా ఉంటుంది ఆంధ్రజ్యోతి భాగవతం. ఏ ఇష్యూ వచ్చినా ఏదో రకంగా డైవర్ట్ చేసి వివాదం సృష్టించి తిరిగి తిప్పి సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ దమ్ము, ఎవరో ఇచ్చినా చెప్పిన దమ్ము కూడా కాదు అది, మనకి మనమే చెప్పుకునే దమ్ము అది. అలాంటి దమ్ము దగ్గరికి వచ్చి ఆగుతుంది. సొంత ఎలివేషన్ ఇచ్చుకోవడం మీదకి దృష్టి పెడతాం. మావిగన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది కదా. చూడండి, తలపడ్డం కొత్త కాదట. తల ఎక్కడుంది అసలు? పడ్డం ఒకటే కదా కనపడతా ఉంది. మన వాదనకి తల తోక ఉందా? దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నాం మనం. దమ్ము ధైర్యం అంటే ఏంటి? పెళ్ళాలని చెల్లెళ్ళుగా భావించండి అని చెప్పడమా దమ్మంటే? ఆడవాళ్ళ మీద అడ్డగోలుగా కామెంట్ చేయటమా దమ్మంటే? దమ్మంటే ఏంటి? నిజంగా పత్రికకి, మీడియాకి దమ్ముంటే గనక ప్రత్యర్థి విసిరిన సవాల్ మీద, సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టి మా వాదనే బెటరు, మేం సమర్థిస్తున్న పార్టీ వాదనే అద్భుతం అని నిరూపించాలి కదా. అది కదా సబ్జెక్ట్ అంటే, దమ్మంటే, సత్తా అంటే. అది వదిలేసి మొదట వివాదాన్ని రాజేశాము, ఇప్పుడు ఆ వివాదాన్ని కంటిన్యూ చేస్తూ తిరిగి సెల్ఫ్ డబ్బా, సెల్ఫ్ పబ్లిసిటీ. తలపడ్డం కొత్త కాదట. ఎవరెవరితోనో తలపడ్డాం అని చెప్తూ ఉన్నారు కదా. ఎవరెవరితో తలపడ్డారు? వైఎస్ఆర్, కేసీఆర్ పేర్లు చెప్తున్నారు కదా. వైఎస్ఆర్ ఇదే పత్రిక గురించి, ధోరణి గురించి ఏమనేవారు? 20
25 ఏళ్లుగా రాజకీయాలను ఫాలో అయిన వాళ్ళకి తెలుసు కదా. తోకపత్రిక అని వైఎస్ఆర్ పదే పదే ఎవరిననేవాళ్ళు? మనల్ని తోకపత్రికగా కన్సిడర్ చేశారంటే మనం తలపడినట్ట, ఏదో రకంగా బురద జల్లాలని ట్రై చేసి విఫలమైనట్ట? సమాధానం ఏంటి చూడండి. నేను మరి చిన్న చిన్న పేపర్లన్నీ చదవనులేండి. ఆయన ఇలా తేలిగ్గా తీసిపారేసేవారు. తలపడడం ఎక్కడుంది ఇందులో? ఇక కేసీఆర్ సంగతి అయితే సరే సూటిగా ఘాటుగా మంచి నీట్ గా పడేది కౌంటర్. కొన్ని కులపత్రికల్ని కొన్ని గులపత్రికల్ని చూసారు కదా, ఆయన రిథమిక్ గా ఇలా తీసి పారేస్తా ఉండేవాళ్ళు. ఇక తలపడ్డం ఎక్కడుంది అందులో? తలపడ్డం అంటే ఏంటి? అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఆకు రౌడీలు లాంటి అవాకులు చవాకులు పేలటమా? మీడియా ముందు నిరసన చేసిన వాళ్ళు ఆకు రౌడీలు అయితే గనక మీడియా మీద దాడి చేసి నిప్పు పెట్టి ఇదిగో ఇలా బోర్డులు కూడా పెకలించాలని ట్రై చేసిన వాళ్ళు ఎవరు? ఆకు రౌడీలా? ఆ ప్లేస్ లో ఇంకేదైనా పెట్టాలి, బో పెట్టాలా? సాక్షి మీద దాడి చేసినప్పుడు మీడియా విషయంలో ఇలా రియాక్ట్ కావడం కరెక్ట్ కాదు అని మాట్లాడి ఉండాలి కదా. ఎందుకు మాట్లాడాలా? సాక్షికి ఆంధ్రజ్యోతికి తేడా ఏముంది? సాక్షి నేరుగా వైఎస్ఆర్ బొమ్మ వేసుకుని పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. అందులో సబ్జెక్ట్ ఉంటుంది, అది బ్యూటీ. మనం టీడీపీ బొమ్మ నేరుగా వేసుకోగానే మనం వినిపించేది, మన దాంట్లో కనిపించేది టీడీపీ ఎజెండానే కదా. మనం బొమ్మ వేసుకోము, సబ్జెక్ట్ కూడా ఉండదు మన దగ్గర. అదొకటే తేడా. అంటే కంపారిటివ్లీ సాక్షి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, మన దగ్గర సబ్జెక్ట్ లేకపోగా ప్రగల్భాలు, ఇలాంటి ప్రకటనలు, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ హీరోయిజం ఇదంతా. అంటే మనమే కితాబులు ఇచ్చుకోవటం, ఎక్కడన్నా వివాదం రాజేయటము, చవకబార కామెంట్లు చేయడము, వాచాలత్వం అంటారే, ఆ వాచాలత్వాన్ని బయట పెట్టుకోవటము, తిరిగి అసలు దమ్ము అని చెప్పడం. దమ్ము అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడడం కదా, ఆడవాళ్ళ మీద అడ్డగోలుగా మాట్లాడడం కాదు కదా. ఇదేం మనకు కొత్త కాదు. మొన్న ఈ మధ్యన తెలంగాణలో మంత్రుల మధ్య వాటాల గొడవ, ఇంకోటో అవినీతి ఆరోపణలో వచ్చినప్పుడు కూడా నేను ఇదే విషయాన్ని, ఇదే సందర్భాన్ని చెప్పా ఈ వీడియోలో. మీరు చూస్తుంటే కనుక అర్థమవుతుంది. తిరిగి అందులో కూడా మనం ఇదే చేశాం కదా. అసలు విషయాన్ని వదిలేసి సీఎం రేవంత్ కి తెలియకుండానే సిట్టేశారు అని సీఎం ని ఇరకాటంలో పెట్టి దమ్ముంటే నన్ను కామెంట్ చేయండి అని చెప్పి హీరోయిజం క్లెయిమ్ చేసుకున్నాం. అసలు విషయం ఏంటి? నైనీ బ్లాక్ గొడవ, మంత్రులు రోడ్డును పడ్డము, ఒక మీడియా సంస్థ మీద కేసులు పెట్టడం, ఆ విషయాలన్నీ పోయి హీరోయిజం క్లెయిమ్ చేసుకుని ఆఖరికి ముఖ్యమంత్రి స్టేచర్ ని కూడా మనం పణంగా పెట్టి మన హీరోయిజాన్ని క్లెయిమ్ చేసాం. అందులో కూడా దమ్ముంటే నన్ను కామెంట్ చేయండి అని. అసలు మిమ్మల్ని కామెంట్ చేసే డైమెన్షన్ ఏముంది అక్కడ? మీరెవరు మధ్యలోనే? ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ కొమ్మగాస్తున్న 5-6 మీడియా సంస్థలు ఒక మీడియా సంస్థ మీది. మీరు తలపడ్డం ఏంటి ప్రధాన పార్టీలతో? అంటే తగుదునమ్మా అని మధ్యలో దూరతారంటారే, ఆ మెంటాలిటీ ఇది. ఏదో రకంగా మనల్ని తిట్టేస్తే మనం బజులోకి వచ్చేస్తే ఏదో కొంత ఒక 3-4 రోజులు టీఆర్పీలు వస్తాయనో, లేదంటే అదో రకమైన తుత్తి. ఆయన ఎవరో విజన్ ఉంది అనే విజన్ అనే మాటని క్లెయిమ్ చేసుకుంటారు కదా. విజన్ ఉంటే కనుక 12 ఏళ్లుగా మనం నెత్తికెత్తుకున్న ప్రాంతంలో ఇల్లు కట్టుకోకుండా ఉంటామా అనిపిస్తుంది ఆ విజన్ అనే మాట చూస్తే. అలాగే మనం దమ్ము గురించి మాట్లాడుతుంటాం, సబ్జెక్ట్ మాట్లాడు. అక్కడ విజన్ ఉంటే ఇల్లు కట్టుకునేవారు, మనకి నిజంగానే దమ్ముంటే కనుక సబ్జెక్ట్ గురించి మాట్లాడేవాళ్ళం. సబ్జెక్టే కదా సత్తా మీడియాలో. అసలు ఆ విషయమే లేదు, మనం దమ్ము గురించి మాట్లాడి డీవియేట్ చేయాలనుకుంటాం. ఈ ధోరణి క్లియర్ కదా ఇదంతా. మరి సాక్షి మీడియా ఏం చేస్తుంది చూడండి. మావిగన్ మీద సాక్షి చూడండి, పక్కనే 2 ఆర్గ్యుమెంట్లు పెట్టింది. ఇష్యూ వారీగా మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్ గా రాసింది చూడండి. మోడల్ ఎలాంటిది అంటే అమరావతి పేరుతోనేమో గ్రీన్ ఫీల్డ్ అని చెప్తారట, శూన్యం నుంచి అంటే 0 నుంచి నిర్మించాలట. అదే మావిగన్ అయితే గనక అభివృద్ధి చెందిన అర్బన్ ప్రాంతం మోడల్ట. 110 కిలోమీటర్ల ప్రాంతం, రెడీలీ డెవలప్డ్ ఏరియా అందుబాటులో ఉందట. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ అమరావతిలో లేదు, అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం మావిగన్లో ఉంది అని చెప్తా ఉన్నారు చూసారా. ఇటు పోర్టు విషయానికి వస్తే అమరావతిలో పోర్ట్ లేదు, మావిగన్లో పోర్ట్ ఉంది. కార్పొరేషన్ల విషయానికి వస్తే అమరావతిలో లేవు, మావిగన్లోనేమో 4 కార్పొరేషన్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, మంగళగిరి ఉన్నాయి. రైల్వే స్టేషన్లు అమరావతిలో లేవు, మావిగన్లో 3 ఉన్నాయి. అవి కూడా బ్రహ్మాండమైన జంక్షన్లు, విజయవాడ, గుంటూరు అంటే. మచిలీపట్నం ఎలాగో ఉంది. రహదారులు లేవు, కొత్తగా వెయ్యాలి. కిలోమీటర్కి ఎన్ని 100 కోట్లు అవుతుందని చెప్తున్నాం. అలాంటి రహదారులు నిర్మించాలి. ఇటు చూడబోతేనేమో NH16, NH65 ఉన్నాయి మావిగన్లో అని చెప్తా ఉంది. జనాభా 1,00,000 లోపే ఉంది అమరావతిలో. అదే మావిగన్లో అయితే 60 లక్షల మంది ఉన్నారట. మెడికల్ కాలేజీలు అమరావతిలో లేవు, మావిగన్లో అయితే గనక 4 ఉన్నాయట, గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి. ఖర్చు భూమి డెవలప్మెంట్ కే 2 లక్షల కోట్లకు పైగా అవుతుందట అమరావతిలో. అదే మావిగన్లో అయితే గనక అందులో 10%, 20,000 కోట్లు ఉంటే సరిపోతుందట. ఇలా చెప్పడాన్ని బట్టి చూస్తే అర్థమైపోతా ఉంది కదా. ఇన్ఫ్రా పరంగా చూసినా, జనావాసం పరంగా చూసినా, డెవలప్మెంట్ పరంగా చూసినా, కనెక్టివిటీని లెక్కలోకి తీసుకున్నా గానీ మావిగన్ ఎందుకు బెటర్ మోడల్ అని క్లియర్ గా ఇలా బొమ్మేసి మరీ చూపించారు కదా సాక్షిలో. మరి దీన్ని కౌంటర్ చేయండి. ఇది కౌంటర్ చేయడం మానేసి వైఎస్ఆర్ మరణం గురించో, లేదంటే రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ వారసులు ఎక్కడున్నారో ఇప్పుడు తెలుసా అంటూ ఏదో తోకలోంచి ఈకలాగి ముడేయాలి అన్నట్టుగా ట్రై చేయడం దేనికి? ఇక టాపిక్ మావిగన్ గురించి కదా. మావిగన్ గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మీరు మాట్లాడుతున్న విషయాల గురించే తీసుకోవాలంటే కనుక నేను చెప్పా కదా, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి నడి మధ్యలో వైసీపీలో కూడా చేరాలనుకున్నారు.
అనుకుని. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయకుడు చేసిన కామెంట్ల గురించి, అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేసిన కామెంట్లో సబ్జెక్టు సబ్స్టాన్స్ గురించి కూడా చర్చ పెట్టండి. ఇంకొకరు దమ్ముంది అని క్లెయిమ్ చేసుకోవడం కాదు, పదే పదే నిజంగా దమ్ముంటే గనక సబ్జెక్ట్ మాట్లాడి, ఇప్పుడు మావిగంలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు కదా, మరి అమరావతిలో ఏమున్నాయో చెప్పి వాదనని నెగ్గించుకోండి. మీడియా అంటే జనానికి వాస్తవాలు చెప్పేదిగా, ఆలోచనలు రేకెత్తించేదిగా ఉండాలి కానీ దొమ్మికి దిగుతున్నట్టుగా, కుస్తీ పట్ల పడుతున్నట్టుగా దమ్ముంది తలపడదాం, కొవ్వు కరిగిస్తారు ఇలాంటి ప్రగల్భాలు పలకడం వల్ల లాభమే ఉంటుంది? కొవ్వు కరిగించేదేముంది? ఇవాళ రేపట్లో దానికి కూడా టాబ్లెట్లు వాడుకోవచ్చు కదా, వేరే వాళ్ళు వచ్చి కరిగించాల్సిన అవసరమే ఉంది కొవ్వు ఎక్కువైతే కనుక ఒకవేళ కదా. అందుకని సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, సబ్స్టాన్స్ గురించి మాట్లాడుకుందాం, ప్రజలకు పనికొచ్చే పని చేద్దాం. రాజకీయ ఎజెండా ఉంటే ఉండనివ్వండి, మనం ఫలానా పార్టీ కోసం పనిచేయటం మన జీవితాశయం అయితే కానివ్వండి, కానీ ప్రజలకు పనికొచ్చే వాదన వినిపించండి. నిజంగా సబ్జెక్టు సత్తా ఉంటే గనక మావిగంలో 60 లక్షల మంది జనాభా ఆల్రెడీ ఉన్నారంటున్నారు కదా, 60 లక్షల మంది జనాభా మన డ్రీమ్ క్యాపిటల్లో రావాలంటే, పోగుపడాలంటే, ఒత్తుగా కనపడాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? ఒక నోట్ లెక్క చెప్పండి చూద్దాం. దమ్మున్న, బుద్ధి కుశలతున్న మీడియా సంస్థలు అయితే కనుక అన్నట్టు గుర్తుంది కదా మన బేస్ లైన్. మీరు కామెంట్ చేయండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి, పనికొచ్చే విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. మనం దమ్ము తలపడ్డం లాంటి సొల్లు పురాణాలు మనకొద్దు కదా. దిస్ ఈజ్ కీ టాక్స్.